ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రాజకీయ సమావేశాల్లో పాల్గొన్న పొరుగు సేవల ఉద్యోగులపై సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మను చౌదరి కొరడా రగిలించారు. ఏకంగా 106 మందిని సస్పెండ్ చేశారు. మెదక్ పార్లమెంటు బారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సూడా మాజీ చైర్పర్సన్ రవీందర్ రెడ్డి, ఉపాధి హామీ చైర్పర్సన్ ఉద్యోగులతో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారని కాంగ్రెస్ భాజపా నాయకులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. సమావేశంపై పాల్గొన్న ఉద్యోగులకు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల సమావేశాల్లో పాల్గొన్న ఉద్యోగులపై వేటు వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్కు గురైన వారిలో 68 మంది ఉపాధి హామీ, 38 మంది సెర్చ్ ఉద్యోగులు ఉన్నారు. సో ఇది ఏమైందంటే సిద్దిపేటకి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు 106 మంది అనమాట. సో ఇందులో ఉపాధి హామీకి అండ్ ఇంకో వేరే సంస్థకి సంబంధించి అంటే వేరే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ 106 మంది అధికారులు ఉన్నారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒక పొలిటికల్ సభ పెడితే ఆ సభకు అందరు గవర్నమెంట్ ఉద్యోగులందరూ పోయి ఆ సభకు చేరిరు. సో ఆ సభలో పాల్గొన్నారు. సో దీనిపైన ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఫుటేజ్, ప్రాపర్ ప్రూఫ్తో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎవరైతే ఉన్నారో సో ఆయన కంప్లీట్గా ఇవన్నీ ప్రూఫ్స్ తీసుకెళ్ళి ఈసీకి, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. సో వాళ్ళు దీనిపైన విచారణ చేసి ఆ 106 మంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ ఆన్ స్పాట్లో సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది అనమాట. అంటే ఈడ ఏం చూసుకోవచ్చు అంటే మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు? ప్రజల ఉద్యోగులు. వీళ్ళు పార్టీకో వీటికో కొమ్ముక్కు కాసే ఉద్యోగులు కాదు. కానీ ఈడ ఏమవుతుందంటే సిద్దిపేటలో ఇంకా బీఆర్ఎస్ ఏమంటారు ఆకృత్యాలు కావచ్చు, బీఆర్ఎస్ భజన కావచ్చు ఇంకా నడుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్. సో ఎందుకంటే నిన్న మొన్న చూడొచ్చు మనం హరీష్ రావుకి సంబంధించిన కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అంటే ఇప్పటివరకు ఎప్పుడు రాని విధంగా సో హరీష్ రావు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అని బయటపడ్డాయి. అయినా సరే ఇంకా అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అలా లేకుంటే అక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, అంటే ఈయన వెంకటరామిరెడ్డి కూడా మాజీ కలెక్టర్ కదా. సో కాబట్టి ఆయన చేయి కింద పనిచేస్తున్న ఆయన మోచేతి నీళ్ళు తాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ నిన్న పోయిరు, ఆయన సభకి సస్పెండ్ అయ్యి ఇంటికాడ పడ్డారు ఇప్పుడు. సో ఇది అనమాట, గిట్లుంది పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓడిపోయినా అండ్ హరీష్ రావు ఇంకా ఓడిపోయినా అంటే హరీష్ రావు అక్కడ గెలిచారు అనుకోవచ్చు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయినా సరే ఇంకా మేము గెలిచి ఉన్నాం, ఇంకా ప్రభుత్వ అధికారులు మా చేయి కింద ఉండాలి, మా చేయి కింద పనిచేయాలని చెప్పేసి ఒక ధోరణి ఏదైతే ఉందో సో అది కరెక్ట్ కాదు. సో దానికి ఫలితంగానే నిన్న వాళ్ళపైన వేటు కూడా వేశారు. సో దీనిపైన రఘునందన్ రావు కరెక్ట్ ప్రాపర్ ఆధార్తో ఈసీ కంప్లైంట్ చేసి అండ్ వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా వీళ్ళని తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది. సో గిట్లా అంటే కొన్ని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కాదు, ఓవరాల్ స్టేట్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఫాలో కావాలా. కాకుండా మేము అధికారంలో లేకుండా మాది నడుస్తూ మేమున్నప్పుడు అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నప్పుడు మా చేయి కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు మా మీటింగ్కి మేము కూడా పోతామని అంటే ఈసీ వచ్చేసి వాళ్ళందరినీ కొండపోకుంటారు, అక్కడనే పెట్టుకోరని చెప్పేసి ఇట్లా సస్పెండ్ చేస్తుంది. సో గిట్లా అనమాట. సో ఇంకా సిద్దిపేటల బీఆర్ఎస్ పాలది ఇంకా ఆకృత్యాలు కావచ్చు, అరాచకాలు కానీ ఇంకా పోయినట్టు కంప్లీట్గా అర్థమవుతలేదు. ఇంకా గిట్లా ప్రభుత్వ ఉద్యోగాలను తీసుకొని ఆడికిడికి లాస్ట్కి వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చింది తెలుసా? వీళ్ళు ఉంటారు చూడు, 300కి 400కి తీసుకొని ప్రచారాలు చేస్తారు చూడు. సో గాడికి వచ్చింది అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ జీతం తీసుకున్నా సరే ఓడిపోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో వాళ్ళకి కొమ్ము కాస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ ప్రచారం కోసం వీళ్ళు పోయినట్టు ఇండైరెక్ట్గా కూడా చెప్పుకోవచ్చు మనం. సో గట్లుందనమాట వీళ్ళ పరిస్థితి. సో ఇది అనమాట సిద్దిపేట మెదక్కి సంబంధించిన న్యూస్.